రెండేళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక సమీక్ష అయితే పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రెండేళ్లలో పేదలకు 1,49,401 కోట్లు సంక్షేమ రూపంలో ఇచ్చాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికి మించి సంక్షేమం అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉద్యోగులకు 30,849 కోట్లు బకాయిలు చెల్లించాం. ఇతర బకాయిలు 19,357 కోట్లు ఇచ్చేసాం. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెండింగ్లో ఉన్న 8,698 కోట్లు రాష్ట్రం చెల్లించింది. కేంద్ర వాటా నిధులు కలిపి రెండేళ్లలో 45,000 కోట్లు ఖర్చు చేశాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 2024 నాటికి ఏపీ అప్పు 9.74 లక్షల కోట్లు. రాష్ట్రం అప్పులను భరించలేని పరిస్థితి చేరిందని 2023-24 నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రం దివాలా తీసిందని వడ్డీలు పెంచేస్తారు. రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చేందుకు 4 మార్గాలు ఎంచుకున్నాం. సో మొత్తం మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సంక్షేమం అమలు చేయటం, అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారింపు, మంచి పాలన, రాష్ట్రం 370 రుణాలు, అదేవిధంగా 1.50 లక్షల కోట్ల మేర ఉండగా వాటిపై వడ్డీ తగ్గించేలా చూసి ఏడాదికి 11,000 కోట్లు ఆదా చేస్తాం. ఏపీలోని అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 43 లక్షల మంది ఎస్సీ లబ్ధిదారులకు 100 కోట్లు ఇచ్చాం. అన్ని ఎస్సీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. బీసీ విద్యార్థులకు సంబంధించి 32,000 కోట్లు ఇచ్చాం. మైనార్టీలకు సంబంధించి 4,800 కోట్లు ఇచ్చాం. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘంలో అత్యధిక రుణాలు వినియోగించుకునే కొనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాది ఆదా చేస్తే మొత్తం 30,000 కోట్లు అయితే చేస్తున్నారు. పెట్టుబడుల్లో రాబడి అయితే పెరుగుతూ ఉంది. సో మొత్తంగా ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి డోకా లేదు. అన్నీ కూడా వారికైతే అటు అన్నదాత అంటే ఎన్టీఆర్ రైతు భరోసా పెన్షన్ కాదు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, విద్యుత్ సబ్సిడీ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, బియ్యంపై సబ్సిడీ కావచ్చు, దీపం 2 పథకం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, ధరల స్థిరీకరణ నిధి కావచ్చు, మత్స్యకార సేవలో కావచ్చు, ఆటో డ్రైవర్ సేవలో కావచ్చు, ఇమాం మౌజాలకు సంబంధించి గౌరవ వేతనం కావచ్చు, పాస్టర్లకు గౌరవ వేతనం కావచ్చు, ఇలా అన్ని వాటికి సంబంధించి కూడా ఇప్పటికి 1,49,400 కోట్లు అయితే ఇచ్చాం. మరింత సంక్షేమం రానున్న రోజుల్లో అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు తెలియజేశారన్నమాట. సో ఇది సంక్షేమ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం.